అప్కి అదాలత్లో పేరు పొందిన వ్యాపారవేత్త గౌతమ్ అదానీపై ఉన్న నేరారోపణ. ఈయన మారువేషం వేసేవారు. గౌతమ్ బ్రదర్, ఎంతసేపటి నుంచి నేను మీ దగ్గర రాహుల్ గాంధీ గురించి అడుగుతున్నాను, కానీ మీరు మారు వేషాలు వేస్తున్నారు. రాహుల్ గాంధీ తన భారత్ జోడా యాత్ర ద్వారా ఆర్బీ ఫార్మర్ గవర్నర్ రఘురామ్ రాజుతో మాట్లాడారు. అప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, నేను పార్లమెంట్లో ఉన్న వాచ్మెన్తో మాట్లాడాను. ఆ వాచ్మెన్ కాదు, నిజమైన వాచ్మెన్. అప్పుడు ఆ వాచ్మెన్ వచ్చి రాహుల్ గారి దగ్గర చెప్పారంట. ఆయన వచ్చి 4 సంవత్సరాల ముందు అదానీ దగ్గర షేర్స్ కొన్నారంట. బాగా లాభాలు వచ్చి ఆయన లక్షాధికారి అయిపోయారంట. ఆయన మిమ్మల్ని చాలా పొగిడాడంట. ఏ సందర్భంలో వాళ్ళు ఇదంతా మాట్లాడతారని నాకు తెలీదు. ఇంకా నాకు సంబంధించి ఏ మామూలు మనిషి అయినా, వాడు చిన్న ఇన్వెస్టరో లేకపోతే పెద్దోడైనా, వాడు అదానీ గ్రూప్లో ఇన్వెస్ట్ చేసి తర్వాత వాడు డబ్బు సంపాదిస్తే అది ఖచ్చితంగా నాకు సంతోషమైన విషయమే. అందువల్ల నేనేం చెప్తున్నానంటే, రాహుల్ సార్ ఆయన దగ్గర మామూలుగానే ఈ విషయం చెప్పుంటారు. అందులోంచి ఏ అవుట్కమ్ వచ్చిందో దానికి ఫేవర్గా ఉందా లేదా అనేది నాకు తెలియదు. అరే, మీకు ఇది ఫేవర్గానే ఉండింది. ఎందుకంటే కాంగ్రెస్ ఆలోచన నడుపుతున్నారు, రాహుల్ గాంధీ ఆలోచన నడుపుతున్నారు. దాంతోపాటు మీరు రాజస్థాన్లో రాహుల్ పార్టీ గవర్నమెంట్లో అశోక్ గెహ్లోట్ కోసం 68,000 crores ఇన్వెస్ట్ చేశారు. రాజస్థాన్లో మంచి పొటెన్షియల్ ఉంది. అండ్ నాట్ రాజస్థాన్, ఏ స్టేట్లో ఎంత పొటెన్షియల్ ఉందో ఆ విషయం కోసం అదానీ గ్రూప్ డెవలప్మెంట్ కోసం కమిటెడ్గా ఉన్నారు. దాంతోపాటు మీరు కూడా చూస్తుంటారు, మీడియా కూడా కాంట్రవర్సీ చేయడం చూస్తున్నారు. ఈ విషయంగా నేను కొన్నిసార్లు విన్నాను. ఈవెన్ రాహుల్ గాంధీ సార్ కూడా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో నా యొక్క ఇన్వెస్ట్మెంట్ని మనసారా పొగిడారు. అందువల్ల రాహుల్ గాంధీ గురించి చెప్పాలి అంటే ఆయనొచ్చి దేశం యొక్క డెవలప్మెంట్ గురించి ఆపోజిట్గా లేరు. అందువల్ల నేను ఏం చేయాలనుకుంటున్నానంటే, నేను అన్ని స్టేట్లోకి వెళ్ళి ఎక్కడంతా పాసిబుల్గా ఉందో అక్కడ మేము ఇన్వెస్ట్ చేస్తాము. ఆయన డెవలప్మెంట్ని ఎదుర్కోలేదని మీరు చెప్తున్నారు, కానీ కాంగ్రెస్ పార్టీ స్లోగన్ ఏంటంటే, ప్రజలు వీధిలో అదానీ సంబరాలు. ఇక్కడ పొలిటికల్ ఇంకా నరేటర్ని ఎలాగైనా తీసుకోవచ్చు. అల్టిమేట్లీ మీరు నాకు ఒకటి చెప్పండి, వాళ్ళు చెప్పే ఆరోపణలో ఒకటొచ్చి పొలిటికల్ స్టేట్మెంట్, తర్వాత ఇంకొకటి రియల్లీ జెన్యూన్ ఆరోపణ. పబ్లిక్ డిసైడ్ చేయనివ్వండి, మీరు డిసైడ్ చేయండి మేము ఏం పని చేస్తున్నామో అందులో రియాలిటీ ఏంటి, నిజం ఏమిటి. నాకు తెలిసి ఈరోజు ఖచ్చితంగా ఏదో ఒకటి తేల్చేస్తాం. ఎందుకంటే మీరే చూడండి, ఒక పక్క కాంగ్రెస్ ఆలోచన నడుపుతున్నారు, ఇంకోవైపు అశోక్ గెహ్లోట్ మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నారు. మీరు 68,000 crores ఇన్వెస్ట్ చేస్తున్నారు. అందువల్ల అశోక్ గెహ్లోట్ ని మేము మంత్రవాది అనుకున్నాము, కానీ తర్వాత మీరేం తెలిసింది. అశోక్ గెహ్లోట్లో ఉన్న ఇప్పుడున్న గవర్నమెంట్, ఇంతకుముందున్న గవర్నమెంట్, నేనొచ్చి రాజస్థాన్లో మేజర్ లెవెల్లో ఇన్వెస్ట్ చేద్దామని నిర్ణయం తీసుకున్నాను. అశోక్ గెహ్లోట్ యొక్క గవర్నమెంట్ మాకొచ్చి పవర్ ప్రాజెక్ట్ కోసం ల్యాండ్ని అలాట్ చేశారు. మైనింగ్ కోసం ఎండిఓతో కాంట్రాక్ట్ జరిగింది. అన్ని బిడ్డింగ్ మూలంగానే జరిగింది. బిడ్డింగ్ బయట జరిగితే ఎవరు ఏమీ చెప్పలేరు. ఆయన పాలసీకి సంబంధించి చాలా హెల్ప్ చేశారు. అది పాలసీకి తగ్గట్టుగానే హెల్ప్ చేశారు, ఎందుకంటే ఆయన ఆలోచనలు చాలా బలంగా ఉన్నాయి. దాంతోపాటు మీరు సీరియస్గా ఆడేటప్పుడు, మీరు పాలసీకి సంబంధించి అడిగేటప్పుడు అప్పుడు ఏమనిపిస్తుందంటే, ఇవాళ కాంగ్రెస్ యొక్క, అంటే అశోక్ గెహ్లోట్ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్, మేము వచ్చి కేరళలో లెఫ్ట్ గవర్నమెంట్ కూడా పనిచేస్తున్నాము, మమతా దీదీతో కూడా పనిచేస్తున్నాము, ఈవెన్ నవీన్ పట్నాయక్, జగన్, ఈవెన్ కేసీఆర్. సో అన్ని స్టేట్లోనూ మేము పనిచేస్తున్నాం. అక్కడ వేరే వేరే గవర్నమెంట్ ఉంది. కొన్ని చోట్ల రీజనల్ పార్టీస్, కాంగ్రెస్ ఉంది, లెఫ్ట్ పార్టీస్ ఉంది. అందువల్ల నేను బల్లగుద్ది చెప్పగలను, మాకు ఏ ప్రభుత్వం అడ్డంకం లేదు. అందువల్ల ఇలాంటి స్టేట్మెంట్ వస్తుందంటే అది ఆ చోట్ల ఉండనివ్వండి. మీరు సీరియస్ ప్లేయర్ అయితే, మీ మాట నిలబెట్టుకునేవారైతే, ఒక్కొక్క స్టేట్కి మాటిస్తున్నారు కదా, మాటిచ్చినందుకు మీరు డెవలప్ చెయ్యాలి కదా. అందువల్ల ఏ స్టేట్లో ఏ గవర్నమెంట్ ఉన్నా సరే నాకు ఎలాంటి సమస్య రాలేదు.
కానీ గౌతమ్ బ్రదర్, ఇక్కడ ఇంప్రెషన్ ఏంటంటే ఎక్కడంతా మోదీ గవర్నమెంట్ ఉందో అక్కడే మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారంట. ఎక్కడ బీజేపీ ఉందో మీకు అక్కడే ఎక్కువ ప్రాజెక్ట్స్ దొరుకుతున్నాయంట. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇవాళ అదానీ గ్రూప్ 22 స్టేట్లో పనిచేస్తున్నాము. మాకు చాలా సంతోషంగా ఉంది. అక్కడ బీజేపీ గవర్నమెంట్ లేదు కదా. మళ్ళీ చెప్తున్నాను, ఏ గవర్నమెంట్ మమ్మల్ని టార్చర్ చేయలేదు, మాకు హెల్ప్ నా దగ్గర చేస్తున్నారు. డీటెయిల్స్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 60,000 crores, ఒడిశాలో 57,000 crores, వెస్ట్ బెంగాల్లో 37,000 crore. ఇది విన్న తర్వాత కూడా ప్రజలు ఏమంటున్నారంటే మోదీ అదానికి వాచ్మ్యాన్ అంట. మోదీ అదానిని సృష్టించాడని ప్రజలు అంటున్నారు. ఇలా చూడండి, తక్కువ మందే ఇలాంటి స్టేట్మెంట్ ఇస్తూ ఉంటారు. వాళ్ళకి మోడీతో ఏదైనా సమస్య ఉండొచ్చు, ఐడియాలజికలీ ఏదైనా గొడవ ఉండొచ్చు. కానీ నా అనుభవంతో చెప్తున్నాను, చాలామంది ప్రజలు మోడీని ఇష్టపడుతున్నారు, అదానీ డెవలప్మెంట్ కూడా ఇష్టపడుతున్నారు. ఇంకా అదానీ డెవలప్మెంట్లో ఎలాంటి ఇబ్బందులు వాళ్ళకి కనిపించలేదు. సరే, ఇది నిజమేనా? మొట్టమొదటిగా మీరు ఇన్వెస్ట్ చేసింది ముంద్రా పోర్ట్, అది మీ పోర్టే కదా? దానికోసం నరేంద్ర మోదీ వచ్చి మీకు రూపాయికే స్క్వేర్ ఫీట్కి ల్యాండ్ని అమ్మారంట కదా? ₹1 ఇచ్చిన స్థలం ఉంది కదా. అదేంటంటే రజత్ సార్, ఇప్పుడు నేను నిజం చెప్తున్నాను, అది వచ్చి స్థలమే కాదు. ఈ సీ వాటర్ ఉంది కదా, అది లోపలికి వచ్చిన వెంటనే భూమి కిందకి దిగిపోతుంది. మేము వచ్చి 10కి 10 ఫీట్ 3-4 మీటర్లకి దాని మీద రిక్లమేషన్ చేశాం. ఆ రిక్లమేషన్ కాస్ట్ స్థలానికన్నా చాలా రేట్ ఎక్కువ. ఇవాళ చూసారంటే, మీరు ముంద్రా పోర్ట్ గురించి ఎగ్జాంపుల్ చూసారంటే, ఒక యూనిక్ ఎగ్జాంపుల్ ఉంది. మేము ఫార్మర్ దగ్గర నుంచి 1 ఎకరా పొలం కూడా తీసుకోలేదు. మేము ఇవాళ అక్కడ అంత పెద్ద పోర్ట్ కట్టడం వల్లనే ఇవాళ ల్యాండ్ వాల్యూ పెరిగింది. అందువల్ల ఇవాళ మా మీద నేరం మోపటం అంటే ల్యాండ్ వాల్యూ డెవలప్మెంట్ లేనప్పుడే మాకు అది ఇచ్చారు. ఇవాళున్న రేటుతో మమ్మల్ని కంపేర్ చేసి మా మీద నేరం మోపటం అదంతా సరికాదని నేను అనుకుంటున్నాను. ఇట్స్ నాట్ ఫేర్. మీ ఫ్రెండ్ చెప్తున్నాడు, ఆ ల్యాండ్ డెవలప్ అయ్యేటప్పుడు మీరు పొద్దునే 4ంటికి లేచి చాలా కష్టపడి ఒక బండిలో కూర్చుని ఆ చోటుకి వెళ్తారంట. రజత్ భాయ్, అదేంటంటే మీరు బాగా కష్టపడి మీరు కూడా వెళ్ళి నించుంటేనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారవుతుంది. దానికోసం మీరు చాలా కష్టపడాలి. నేనేమి ఒంటరివాడిని కాదు, నాతో మా స్టాఫ్స్ ఉన్నారు కదా, వాళ్ళందరూ నాతో కూడా పనిచేశారు. అప్పుడే ఈ ముంద్రా పోర్ట్ నించుంది. ఇవాళ నేను ఎందుకు సంతోషపడుతున్నానంటే, మేము సూపర్గా డెవలప్ చేసాం. అంటే 10 సంవత్సరాల్లో ఇండియా యొక్క చాలా పెద్ద పోర్ట్ ఇదే. ఇక్కడొచ్చి గవర్నమెంట్ 1 పైసా కూడా ఇన్వెస్ట్ చేయలేదు. ఈవెన్ రోడ్ మేమే కనెక్ట్ చేసి ఇచ్చాం. 100 మీటర్కి ప్రైవేట్ లైన్ వేసి ఇచ్చాం. ఎయిర్పోర్ట్ కట్టించాం. గవర్నమెంట్ ల్యాండ్ మాత్రమే మాకు ఇచ్చింది, డెవలప్మెంట్ రైట్స్ మాత్రం ఇచ్చింది, ఇంకేదీ ఇవ్వలేదు. ఒక విషయం చెప్పొచ్చు, ఎప్పుడైతే మాకు పర్మిషన్ అవసరమైందో అప్పుడు గుజరాత్ యొక్క ఏ గవర్నమెంట్ అక్కడ ఉండిందో వాళ్ళు మాకు సపోర్ట్ చేశారు. ఇదిగో చూడండి, ఏ గవర్నమెంట్ ఉన్నా సరే అది మీకు హెల్ప్ చేసింది. అందుకే ప్రజలు అంటున్నారు గుజరాత్లో గివన్ బాయ్, కిషు బాయ్, నరేంద్ర బాయ్, అందరికీ బాయ్, గౌతమ్ బాయ్. ఇలా చూడండి రజత్ భాయ్, నేను ఒక విషయం చెప్తాను. ఇది అదానీ గ్రూప్ అనుభవం కాదు. గుజరాత్లో ఉన్న పారిశ్రామికవేత్తలందరూ అందరి అనుభవం ఇదే. ఎందుకంటే గుజరాత్లో ఉన్న గవర్నమెంట్ ఈ టైంలో కాదు, మాధవ్ సార్ ఉన్నారు కదా, ఆ టైంలో కూడా వాళ్ళు ఇండస్ట్రీస్ ఫ్రెండ్లీ. అక్కడ ఎలాంటి చట్టాలు వస్తున్నాయో అది ఇండస్ట్రీస్ని అట్రాక్ట్ చేయడానికే సృష్టించబడ్డాయి. అదర్వైజ్ గుజరాత్లో ఎలాంటి రిసోర్సెస్ లేవు. కరువు వస్తుంది, 2-3 సంవత్సరాలకు ఒకసారి కరువు వస్తుంది. నర్మదా నీళ్లు రాకముందు పరిస్థితి దారుణంగా ఉండేది. ఇన్ని సమస్యలు ఉన్నా సరే ఇండస్ట్రియలైజేషన్లో చాలా ముందుండేవారు. నేను పుట్టక ముందు చూశారంటే గుజరాత్ చాలా డెవలప్డ్గా ఉండేది. అందువల్ల అదానీ కోసం ఏదో స్పెషల్ ఆఫర్ ఇచ్చినట్టు, ఏది స్పెషల్గా ఇచ్చినట్టు అనుకోకూడదు. మీరు వ్యవసాయదారుల చోటు 1 ఇంచు కూడా తీసుకోలేదని ఇప్పుడు చెప్పారు. కొన్ని రోజులకు ముందు అరవింద్ కేజ్రీవాల్ గుజరాత్కి వెళ్ళారు. ఎన్నోసార్లు వెళ్ళారు. ఆయన ఏమంటున్నారంటే, ఏ వ్యవసాయికి 1 ఏకర్కి 50 లక్షల రూపాయలు దొరకాలో గౌతమ్ బ్రదర్ ఆయనకి ఏకర్కి 1 లక్ష రూపాయలే ఇచ్చారంట.
రజత్ భాయ్ ఇలాంటి నేరాలు మోపుతున్నారంటే ఫర్గెట్ అబౌట్ కేజ్రీవాల్. ఇది ఫార్మరే వచ్చి చెప్పుంటాడు కదా. కానీ ఇవాల్టి దాకా మీరు విన్నారా, మీరు పేపర్లు చదివారా? ఏ ఫార్మర్ అయినా మాకు ఎదురుగా వచ్చి గుజరాత్లో అక్విజిషన్ జరిగినట్టు ఏ నేరము ఒప్పలేదు. మిమ్మల్ని చూస్తే భయం వేస్తుందో ఏంటో. ఇవాల్టి దాకా ముందరా కోసం రైతుల దగ్గర ఒక స్థలం కూడా కొనలేదు. ఏది మేము కొన్నామో గవర్నమెంట్ దగ్గర ఆన్ సర్వే ల్యాండ్, దానిపైన ఫుల్గా నీళ్లు, సముద్ర నీళ్ళు లోపలికి వస్తాయి. అక్కడే మేము రెక్లమేషన్ చేసి డెవలప్మెంట్ని చేశాము. అక్కడ మేము ఇన్వెస్ట్మెంట్ చేసి పోర్టుని తీసుకురావడం వల్లనే ల్యాండ్ వాల్యూ భయంకరంగా పెరిగిపోయింది. ఇవాళ ఆకాశాన్ని అంటింది. దాంట్లో వచ్చే లాభం అంతా రైతులకే చెందుతుంది. ఇవాళ నేను ఒక విషయాన్ని తలుచుకొని సంతోషిస్తున్నాను. అదేంటంటే అదానీ గ్రూప్ ముంద్రాలో ఎందుకని డెవలప్మెంట్ ఎక్కువగా చేయగలుగుతున్నామంటే ఆ ఏరియా చుట్టూ ఉన్న అందరు రైతులతోనూ అక్కడున్న కమ్యూనిటీతోనూ మా బాడీ లెంత్ కరెక్ట్గా సెట్ అవుతుంది. గుజరాత్లో ఉన్న ఫార్మర్స్ తోటి నేను ఎప్పుడూ మాట్లాడింది లేదు. కానీ ఢిల్లీలో ఒక పోరాటం జరిగింది. ఆయన చెప్పారు మోదీ ఒక కృషి చట్టాన్ని తీసుకొచ్చారని. అది కూడా మీ లాభం కోసం చేశారు. చూడండి రజత్ భాయ్, మీరు బాగా చూశారంటే మాకు ఆ కృషిలో చాలా లిమిటెడ్గానే ఎక్స్పోజర్ ఉంది. అది కొంచెంగానే ఉంది. ఫుడ్ కార్పొరేషన్ ఇండియా కోసం మేము ఒక వేర్ హౌస్ కట్టించాము. ఆ వేర్ హౌస్లో ఉన్న వీట్ అంతా అది అదానీ గ్రూప్ ఎవరు కొనింది లేదు. మేమే దాని ఓనర్ని కూడా చెప్పింది లేదు. అక్కడ ఫుడ్ కార్పొరేషన్ రైతుల దగ్గర నుంచి తక్కువ రేటు కొనుక్కొని అక్కడ పెట్టుకుంటున్నారు. తర్వాత బిలో పవర్టీ లైన్ కోసం అదేంటంటే సిటిజన్కి సప్లై చేయడం కోసం చేస్తున్నారు. మేము ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్నే ప్రొవైడ్ చేశాం. అదేంటంటే మీకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ముందే ఇచ్చారంట కదా. అదేంటంటే ఒక బిల్లు రాబోతుంది, మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీగా పెట్టుకోండి అని. అందువల్లే మీరు కోల్డ్ స్టోరేజ్ చేయగలిగారు, లాభాన్ని కూడా పొందగలిగారు. ఇలా చూడండి, ఇదంతా ఒక అబద్ధమైన ఇన్ఫర్మేషన్. ఫార్మర్ వచ్చి ప్రోడక్ట్ చేస్తున్నాడు, దానికి డిమాండ్ మార్కెట్లో ఏముందో వాడికి తెలీదు. వాడు ప్రోడక్ట్ బయటకు వచ్చేటప్పుడు మార్కెట్ పడిపోతుంది, స్టోరేజ్కి చోటు ఉండదు. కానీ ఆ కృషి రూల్స్ అమలుకి వచ్చాయంటే అదానికి దానివల్ల లాభాలు దొరుకుంటాయా? నాకు తెలిసి ఇది ఒక అద్భుతమైన చట్టం. ఇందులో అదానీ గ్రూప్కి లాభం దొరుకుతుందని మీరు అసలు అనుకోవద్దు. అది అలా కాదు. నేను జెన్యూన్గా సిటిజన్గా ఫీల్ అవుతున్నాను. నేను ముందు ఇండియన్ సిటిజన్గా ఉన్నాను, ఆ తర్వాత అదానీ సామ్రాజ్యం వస్తుంది. సో నాకు తెలిసి అదొక అద్భుతమైన చట్టం. ఇక దురదృష్టవశాత్తు దాంట్లో రాజకీయాన్ని దూర్చి దాన్ని మొత్తంగా అంతం చేశారు. ఎందుకంటే దేశం ఇవాళ ఎలా చెప్పాలి, 40-50% మన దేశంలో ఎండిపోయిన స్థలాలున్నాయి. అందువల్ల డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో వ్యవసాయాన్ని నమ్మే మనం ఉన్నాము. అంతేకాకుండా మన దేశం చాలా స్ట్రాంగ్గా ఉంది. స్ట్రాంగ్ అని చెప్పాలంటే ఎలా చెప్పాలి, ఇండియాకి మాత్రమే కాదు మొత్తం వరల్డ్కంతా మనం ఫుడ్ సప్లై చేయగలము. దాన్ని స్ట్రాంగ్గా పెట్టుకోవాలంటే ఇక్కడ వచ్చి మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ తగ్గిపోవడం. రైల్వే మూలంగా వస్తువులు రావడం లేదు, కోల్డ్ స్టోరేజ్ లేదు, వేర్ హౌసింగ్ లేదు. ఒక సైడ్ చూసారంటే వాళ్ళు చాలా కష్టపడుతున్నారు, ఎందుకంటే మంచి వస్తువులు దొరకట్లేదు. ఇంకోవైపు ఫార్మర్స్ కావాల్సిన డబ్బు దొరకట్లేదు. ఆ కారణం వల్ల మంచి చట్టాలు తయారయ్యుంటే అదానీ కంపెనీ వాళ్ళు వాళ్ళ లాభం కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కట్టించుండేవారు. ఇవాళ నేను ఒక విషయం చెప్తాను. ఇవాళ మనం పోర్ట్ కడుతున్నాము, ఎయిర్పోర్ట్ కడుతున్నాం, రోడ్లంతా కట్టిస్తున్నాము, పవర్ హౌస్ని తయారు చేస్తున్నాం. ఇదంతా అదానీ ఫ్యామిలీకి లేకపోతే అదానీ గ్రూప్కి పవర్ సప్లై చేయడానికి కాదు, ఇది ప్రజల కోసమే చేస్తున్నాం. ఇవాళ ప్రజలు కళ్ళారా చూస్తున్నారు. 15 సంవత్సరాల ముందు ఎలక్ట్రిసిటీ కోసం చాలా కష్టపడ్డారు. మీ నోయిడాలో కూడా అప్పుడప్పుడు కరెంటు కట్ అవుతూ ఉంటుంది. కానీ ఇవాళ చూసారంటే మీకు అన్నీ దొరుకుతున్నాయి. ఇవాళ ఎయిర్పోర్ట్లో బోల్డ్ అని వసతులు ఉన్నాయి, మంచి మంచి రోడ్స్ ఉన్నాయి. అందువల్లే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చరే ఒక దేశాన్ని ముందుకు సాగిస్తుంది. అంతేకాకుండా ఇక్కడ కూడా చాలామంది యంగ్స్టర్స్ ఉన్నారు. వాడు ఎక్కువగా కలగంటున్నాడు. ఇక్కడ బోల్డ్ అని జాబ్స్ క్రియేట్ అవుతున్నాయి. అందువల్ల ఇవన్నీ దేశాన్ని ముందుకు నడుపుతుంది. అందువల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కువగా తయారవ్వాలి, దానికన్నా వేరే దారి లేదు. మీరు ఎన్నో చేసేశారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేశారు, ఎయిర్పోర్ట్, పోర్ట్ కట్టారు, డైలీ వేజెస్ ఇస్తున్నారు. మోదీజీ మీకు ఏదైనా చేశారా లేదా? మీరు మోదీ గారి దగ్గరికి వెళ్ళి
పర్సనల్ హెల్ప్ గురించి ఏదీ అడగలేరు. మీరు దేశం కోసం ఏదైనా అడగచ్చు. మీరు దేశ ప్రగతి కోసం, దేశ ప్రగతిని ముందుకు తీసుకెళ్ళడానికి గ్రౌండ్ లెవెల్లో ఏమేం చెయ్యాలో దాని గురించి మాట్లాడొచ్చు. మీరొక దారి ఏర్పరచండి. అది అదానికి మాత్రం లాభంగా ఉండదు, ప్రజలందరికీ కూడా అది ప్రయోజనంగా ఉంటుంది. ఆ విషయంగా మాట్లాడి మీ బిజినెస్ని మీరు పెంచుకోవచ్చు. నా లైఫ్ని వెనక్కి చూశానంటే నాకు దొరికిన బ్రేక్ ఉంది చూడండి. అది ముందు రాజీవ్ గాంధీ గవర్నమెంట్ నాకు ఇచ్చింది. అందులోనే గ్లోబల్ హౌస్ ట్రేడింగ్ తయారైంది. రెండవది బ్రేక్ ఎక్కడ దొరికిందంటే నరసింహరావు గవర్నమెంట్ ఉన్నప్పుడు, ఆయన పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఉన్నప్పుడు ఆయన డెవలప్మెంట్ తీసుకొచ్చారు. ఇండస్ట్రియలైజేషన్కి ఒక కొత్త దారిని చూపించారు. మూడవది వచ్చి కేశూభాయ్ గవర్నమెంట్. మీరు చెప్పేదేదో నిజమే. ఇక్కడొచ్చి మోదీ గారు, అదేంటంటే మోదీ గారి గురించి చెప్పాలంటే 12 సంవత్సరాలు ఆయన సీఎంగా ఉన్నారు. ఈ విషయాన్ని నేను గర్వంగా చెప్పగలను. అదేంటంటే నాకొచ్చి మోదీ గవర్నమెంట్లో మంచి అనుభవం దొరికింది. కానీ ప్రజల మనసులో ఏం అనుమానం ఉందంటే, ఇక్కడ అదాని మాత్రం డబ్బు గలడు అవుతాడా లేకపోతే దేశము అవుతుందా? ఇలా చూడండి, దేశం ఇప్పుడు అభివృద్ధి చెందుతుంది. నేను కళ్ళారా చూస్తున్నాను. ముందు 1 ట్రిలియన్ యొక్క ఎకనామిక్ దేశం ఫ్రీడమ్ అయిన తర్వాతే. అదేంటంటే ఎలా చెప్పాలంటే 75 సంవత్సరాల తర్వాత 58 సంవత్సరాలకి $1 ట్రిలియన్ ఉండింది. ఎకనామీ తయారైంది. ఆ తర్వాత ఇంకొక ట్రిలియన్ తయారవటానికి 12 సంవత్సరాలైంది. తర్వాతది 5 సంవత్సరాల్లో అయింది. దాంతో నేను కళ్ళారా చూస్తున్నాను. మన దేశం యంగ్స్టర్స్ చాలా చురుగ్గా ఉన్నారు. అది మాత్రమే కాకుండా మన దేశం ఇవాళ వరల్డ్ వైడ్ చూశారంటే ఒక మంచి పొజిషన్లో ఉంది. ఇవాళ ఈ $3 ట్రిలియన్ కైన ఎకనామీ 2050లో $30 ట్రిలియన్ పెరుగుతూ వెళ్ళిపోతుంది. దాంతో ఈ $30 ట్రిలియన్ ఎకనామీ ఏం చూపిస్తుంది? మీ ఇన్కమ్ బాగా పెరుగుతూ వస్తుంది. ఈ డెవలప్మెంట్లోనే ఎంప్లాయ్మెంట్ కూడా తయారవుతుంది. సో మన దేశం చాలా ఫాస్ట్గా ముందుకు సాగుతుందని చూస్తుంటే, అదేంటంటే చాలా వేగంగా పెరుగుతుంది. ఈ వేగాన్ని చూస్తుంటే ఎవరూ దీన్ని అడ్డుకోలేరని నాకు అనిపిస్తుంది. ఎంతో మంది గౌతమ్ అదానీ అవ్వాలని ఆశపడుతున్నారు. వాళ్ళకి మీ అడ్వైస్ ఏంటి? ఇలా చూడండి, ఈ కంట్రీ మీకు చాలా ఆపర్చునిటీస్ ఇస్తుంది. మీరొచ్చి దాన్ని కరెక్ట్గా జడ్జ్ చేయడం నేర్చుకోవాలి. దానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఇంకా షార్ట్ కట్లో సక్సెస్ఫుల్ అవ్వాలనే దాని గురించి మీ మైండ్లోంచి తీసేయండి. జీవితంలో అందరూ గెలవగలరు. అందరి వల్ల కుదురుతుంది. కొంతమంది త్వరగా అవుతారు, కొంతమందికి లేట్ అయ్యే అవకాశం ఉంది. దాంతోపాటు మీరు ఏ లక్ష్యాన్నైనా పొందాలనుకుంటున్నారో దానికి మీరు బాగా కష్టపడండి. మీరు ఖచ్చితంగా పొందుతారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే మీలోనే ఆ ఇంట్రెస్ట్ ఉండాలి, పైన ఉండకూడదు. ఒకరిని చూసి వాళ్లాగా అవ్వాలనుకోకూడదు. వాడు పెరగనివ్వండి, వాడి సంగతి వదిలేయండి. మీ లోపల ఏ ఇంట్రెస్ట్ ఉందో ఏ విషయంలో, ఆ విషయంలో ఇంట్రెస్ట్ చూపించండి. మీ స్నేహితులు ఉన్నారు కదా, వాళ్ళు మిమ్మల్ని గౌతమ్ సుడిగాలి అని పిలుస్తున్నారు. వాళ్ళు వేరే వేరే పేర్లు పెడతారు, వేరే వేరేదో చెప్తారు. కానీ నేను అలాంటి వాడిని కాదు. మీరు సుడిగాలిలాగా కాదు, మీరే ఒక సుడిగాలే. మీకు అలా అనిపిస్తుందా ఏంటి?